రిసెషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ దీని గురించి ఆలోచిస్తున్నారు. 2022లో జాబ్ ఆఫర్ వచ్చి ఇప్పటికీ అంటే జూన్ 2024 వరకు ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. 2020, 2021 కోవిడ్ టైంలో జరిగిన హ్యూజ్ మాస్ హైరింగ్. ఈ హైరింగ్లో కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఫ్రెషర్స్ని కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి. ఈ హ్యూజ్ మాస్ హైరింగ్ ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీస్ చేశాయి. అయితే 2023, 2024లో కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కొత్త ప్రాజెక్ట్స్ రాలేదు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్షన్ అండ్ వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ వల్ల క్లయింట్ కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనికి తోడు ఉన్న అన్ని సర్వీస్ కంపెనీసు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసు ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి ఏఐ మీద వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. దీంతో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కంపెనీలకి పెరిగిపోయింది. చాలా కంపెనీలకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఈ కారణాల వల్ల చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలాంటి కంపెనీస్తో పాటు సర్వీస్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎన్నో ఫ్రెషర్స్ ఇన్టేక్ని ఆపేశాయి. అంతేకాదు చాలామంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసినట్టు న్యూస్ మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఫ్రెషర్స్ ఇంకా ఆఫర్ లెటర్ వచ్చి డేట్ ఆఫ్ జాయినింగ్ రాక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త జాబ్ పోస్టింగ్స్ ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. అయితే ఈ రిసెషన్ పరిస్థితుల నుంచి వరల్డ్ ఎప్పుడు బయటపడుతుంది? కొత్త ఐటీ జాబ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ప్రెజెంట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బట్టి ఈ రిసెషన్ అనేది యుఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 2024 ఎండింగ్ వరకు కూడా ఈ రిసెషన్ ఇలాగే కొనసాగొచ్చని, 2025 బిగినింగ్ నుంచి మార్కెట్ కొంచెం బెటర్మెంట్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ స్టార్ట్ అవ్వచ్చని ఒక అంచనా. అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఈ 2024లో కూడా అంతగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. ప్రజెంట్ మార్కెట్ చాలా డ్రై అయిపోయింది కాబట్టి నేను విన్నదాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ 2025 బిగినింగ్కే జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చని నాకు అనిపిస్తుంది. ఈ టైంని వేస్ట్ చేయకుండా ఎవరైతే మంచి స్కిల్ సెట్ ఇంప్రూవ్మెంట్తో రెడీగా ఉంటారో వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఆఫర్ లెటర్ వచ్చి స్టిల్ డేట్ ఆఫ్ జాయినింగ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని కమెంట్ చేయండి. మా ఇన్స్టా అకౌంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.